క్రీస్తు యేసులో పరిశుద్ధపరచబడుట అంటే ఆయన ద్వారా విమోచింపబడి ఆయన రక్తము ద్వారా కడుగబడి రక్షణ అనుభవములోనికి వచ్చి పొందిన రక్షణను కొనసాగిస్తూ పరిశుద్ధతను కొనసాగిస్తూ ఉన్నవారే దేవుని సంఘము. కొరింథులో ఉన్న అందరికీ కాదు నేను రాస్తుంది, మరి ఎవరికి? కొరింథులో ఉన్న పరిశుద్ధులకి, దేవుని సంఘానికి. అనగా క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. దేవుని సంఘము అని ఎవరు పిలువబడతారంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, పరిశుద్ధతను కొనసాగించేవారు. ఆ సంఘమే ఎత్తబడతది, ఫలానా సంఘమే ఎత్తబడతది, ఆ పేరు కలిగిన సంఘమే ఎత్తబడతది, ఈ పేరు కలిగిన సంఘమే ఎత్తబడతది అంటే వారు అబద్ధము చెప్తున్నారని ఆ మాట చెప్పే వ్యక్తి వాక్యమును వక్రీకరించి చెప్తున్నాడని అర్థం చేసుకుందాం. సాతాను యొక్క బోధ ఉన్న సంఘములు కాదు గాని, వక్ర బోధలు ఉన్న సంఘము కాదు గాని, దేవుని బోధ, పరిశుద్ధమైన బోధ కలిగిన సంఘములో ఎక్కడ ఉన్నా నీవు పరిశుద్ధతను కొనసాగిస్తే, పరిశుద్ధతలో నిలిస్తే నీవే ఆ ఎత్తబడే సార్వత్రిక సంఘములో నీవు కూడా నమోదు చేయబడతావు.